నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శివజ్ఞానే జీవసేవ అన్న స్వామి వివేకానంద సూక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. స్వామి పూర్ణానంద మహారాజ్. ప్రతి మహిళను అక్షరాస్యులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం. తహసీల్దార్ సుందరమ్మ. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మండల విద్యాశాఖ అధికారి మనోరంజని. శివజ్ఞానే జీవసేవ అన్న స్వామి వివేకానంద సూక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో స్వామి వివేకానంద 163వ జన్మతిథి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళహారతి, సుప్రభాతం, ధ్యానం, ప్రత్యేక పూజ, భజనలు, మంత్రపుష్పం, నివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మరాజు వెంకట సుబ్బారావు స్వామి పూర్ణానంద మహారాజ్ అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమెత్స బాపిరాజు, పార్వతమ్మ, ఏ వెంకటేశ్వర్లు, రామ్మోహన్ రావు, సనక శ్రీనివాసరావు, బుల్లియ, చందుమణి, పార్వతి, గాయత్రి, లక్ష్మీ సత్యవతి, తవ్వా స్వామి, ఆలపాటి సాంబశివరావు, లక్ష్మీ ప్రసన్న, జిడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద స్వామి తల్లి శివుని భక్తురాలు. తన జననానికి ముందు ఎంతో తపస్సు చేసింది అని అంటున్నాను. సో ఫస్ట్ భువనేశ్వరి దేవికి ఒక మగబిడ్డ పుట్టి చనిపోతారు. ఆయన ఎక్కువ రోజులు ఉండరు, ఒక 3-4 నెలలకే చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆడబిడ్డ కూడా ఎక్కువ రోజులు ఉండదు, ఒక 2 సంవత్సరాల తర్వాత తను ఉంటుంది. అంటే తనకు బాగా నేను ఏం తప్పు చేసాను, నేను ఏం తప్పు చేశాను, ఇలా పిల్లలంతా చనిపోతున్నానని బాగా శివుని ఆరాధన చేస్తూ ఇప్పుడు మన కాశీలో ఒక శివలింగం ఉంది కదా, కొన్ని కారణాల వల్ల ఔరంగజేబు ముస్లిం పాలన వల్ల శివలింగాన్ని ధ్వంసం చేసింది. సో ఆ శివలింగాన్ని బదులుగా ఏదైతే విశ్వనాథ్ దత్తా అని చెప్తున్నాము, అక్కడ భువనేశ్వరి దేవి వీరేశ్వర శివుని ఆరాధిస్తారు. ఇప్పుడు ఆ వీరేశ్వర శివుని ఆత్మ వీరేశ్వర శివునిగా నిలబడుతుంది. ఏదైతే శివలింగానికి పూజ జరుగుతుందో అంతకుముందు ఆ శివలింగానికి పూజ జరిగింది. ఎంత ఆరాధన చేసిందంటే సాక్షాత్తు రోజు తను శివునికి పూజ చేసే వరకు ఏమి భోజనం చేసేది కాదు. అలా శివలింగానికి ప్రతి సోమవారం అక్కడ కాశీలో ఉండే శివునికి అర్చన జరిగే సదుపాయం చేసింది. సో తల్లి నుంచి 2 అర్థం నేర్చుకుంటున్నాను. ఏంటంటే ఒకటేమో పవిత్రంగా జీవించడం, తను చెప్తుంది పవిత్రంగా జీవించడం, ఆత్మవంచన లేకుండా ఉండడం, ఇతరులని ఆత్మగౌరవం కాపాడడం, తన సత్యానికి ఎలాంటి భంగం కలిగిన తను తేల్చి వెంటనే చెప్పేవాడు. సో తనకు బాల్యంలోనే తల్లి నుంచే తనకు విద్య లభించింది. రామాయణం నుంచి, మహాభారతం నుంచి కంఠోపాతంగా తనకు వచ్చాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. ఆ రోజున గోఖలే చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ రోజున స్వతంత్రోద్యమంలో స్వామి కనిపించకపోయినప్పటికీ కూడా స్వామి యొక్క ఆదర్శాలు తను ఏం చెప్పాడు అనేది స్వతంత్ర ఉద్యమంలో ఉండటం జరిగింది.
విద్యార్థుల్ని చాలామంది కలిసి చాలాసార్లు డిస్కస్ చేసి వాళ్ళతో వివిధ రకాలైన టెక్నాలజీ గురించి చెప్పడం జరుగుతుంది వివేకానంద. ఈ రోజున టెక్నాలజీ ఇంత ఉందంటే కారణం ఆయనే చెప్పాల్సి వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెక్నాలజీ పెట్టడానికి కారణం ఆయనే. మీకు చెప్పారు, నేను కొన్నిసారి గుర్తుందో గుర్తులేదు, జంషెడ్జీ టాటా, జార్జి టాటా షిప్లో పోతున్నప్పుడు ఈయన కూడా అమెరికాతో జరుగుతుంది, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ ఉపన్యాసం కోసం. అప్పుడు ఆయన అడుగుతారు, టాటా ఏంటయ్యా నువ్వు చిన్నపిల్లాడు 20 సంవత్సరాలు వెళ్ళకు, నువ్వేంటి సన్యాసి ఎక్కిస్తున్నావు, నీకు మంచి ఉద్యోగం ఇస్తారా అంటాడు. బిఏ చదువుకున్నాడు కదా అంటే అప్పుడు దానికి ఒక మాట అంటాడు. టాటా గారు ఒక మాట చెప్తారు, వినండి, భారతదేశంలో అలాంటి యువకులు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళ ఉపాధి మీరు ఎందుకు చూపించదు అని చెప్పడం జరిగింది. తర్వాత టాటా భారతదేశం రావడం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని చెప్పి ఒక సంస్థ స్థాపిస్తాం. ఇవాళ రోజున ఐఐటీలు కూడా వచ్చింది. దాని ద్వారానే ఈ టెక్నాలజీ వాళ్ళు మనం వాడుకుంటున్న టెక్నాలజీ కూడా స్వామి వివేకానంద పెట్టిన విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. ప్రతి మహిళను అక్షరాస్యులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. ఉల్లాస్పై వాలంటరీ టీచర్లకు మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ సుందరమ్మ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు చదవటం రాయటం నేర్పుతారన్నారు. ప్రతి మహిళకు చదవటం రాయటంతో పాటు డిజిటల్ శిక్షణ, ఫైనాన్షియల్ లిటరసీ, లీగల్ లిటరసీతో పాటు సామాజిక కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, ఎంఈఓ ఎన్ విజయశ్రీ, హెచ్ఎంపీ విజయభాస్కర్ రెడ్డి, వయోజన విద్యా సూపర్వైజర్ సిహెచ్ శివరామప్రసాద్, మండల సమాఖ్య అధ్యక్షురాలు ధనలక్ష్మి, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డిలు, సిసి హెచ్ రాఘవులు, శివకోటేశ్వరరావు, అకౌంటెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొన్ని సమయాల్లో రుణమాఫీ కానీ అట్లాంటివన్నీ చేయడం వల్ల మీరు రెగ్యులర్గా సేవ్ చేసి ఒక బ్యాంకుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మీరు ఒక రాజస్థాన్లో ఉన్నప్పుడు నేను చదివినంతకుముందు చాలా సామాన్యులు, వాళ్ళు ఏమీ చదువుకొని వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా ఏర్పడి వాళ్ళు ఫస్ట్ కొంత డబ్బు సేవ్ చేసి బ్యాంకులు కూడా వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగారండి. అట్లా ప్రతి దానికి కూడా మనకంటూ మినిమం చదువు అనేది ఖచ్చితంగా అవసరం అందరికీ. అది మీరు గ్రామాల్లో చదువుకుని వాళ్ళందరికీ తెలియజేసి మాకన్నా కూడా మీరే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టు ఈ సబ్జెక్ట్కి వచ్చేసి. ఇంకా ఎన్నివగా చెప్పినట్టు ఎవరు దొంగిలించలేంది, ఎంత తీసినా కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఇవాళ మనం ఒక 50 మందికి చెప్తాం, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి ఇంకొక 50 మందికి తీయగలుగుతాం. మన దగ్గర జరిగిపోదు. మనం ఎంత దానం చేసినా కానీ విద్యాదానం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇంకా సామాజిక ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. సామాజిక ఎడ్యుకేషన్ అంటే పరిసరాలను గుర్తించడం, పరిసరాలని ప్రభావితం చేసే విధంగా ఏదైనా పీస్ఫుల్గా ఉండే విధంగా మనం చూసుకుంటే ఇది కూడా ఎడ్యుకేషనే. సార్ సామాజిక ఎడ్యుకేషన్ కూడా రాయటం చదవటమే కాదు ఎడ్యుకేషన్ అని చెప్పండి. మన యొక్క జీవన సరళలో మన ప్రవర్తనలు మొత్తం కూడా అదంతా కూడా ఎడ్యుకేషనే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం అభినందనీయమని మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆపద సమయంలో ఆపద్బాంధవుల్లాగా కేంద్రం ఆదుకుందన్నారు. ఎంతోమంది త్యాగ ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారంను ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం తమను ఎంపిక చేశారని, పట్టభద్రుల 1వ ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బీజేపీ నాయకులు మణియాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిట్టా ప్రమీలారాణి, మాజీ ఎంపీపీ మానం విజేత తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆపద సమయంలో ఆపద్బాంధవుల్లాగా
ఆనాడు 94వ సంవత్సరం అయితేనేమి, బీఆర్ఎఫ్ ప్రకటించినప్పుడు 98వ సంవత్సరంలో అయితేనేమి, వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, వాళ్ళందరి మీద పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ ఆనాడు విశాఖ ఉక్కు మా ప్రాంతం యొక్క హక్కుగా భావించి గతంలో త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం జరిగింది. అయితే గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ఘనత, ఆ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మన ప్రాంత హక్కు అయినటువంటి హక్కుని కాలు రాయటానికి ప్రయత్నించినటువంటి ఘనత గత పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేసుకుంటూ ఆనాడు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో ఆమర నిరాహార దీక్ష, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక అడుగు ముందుకు కూడా వేయనీయకుండా దాని మీద ఆలోచన చేయాలని చెప్పి ఆ రోజున కోరటం, ఆ దిశలోనే ఎన్నికలు జరగటం, ఆయన చేసిన పోరాట ఫలితంగా 175 నియోజకవర్గాల్లో ఆయన సాధించిన విజయం ఎవరూ సాధించలేదనే అంశాన్ని కూడా గుర్తుకు చేస్తూ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో దాదాపు 1650 కోట్లు బ్యాంకులకైతేనేమి, జిఎస్టీకి అయితేనేమో సాధించుకొచ్చిన తర్వాత ఈనాడు శాశ్వతంగా 18,000 కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ఆనాడు కోరటం, కుమారస్వామి కేంద్ర మంత్రి, ఉక్కు కర్మాగార మంత్రి వచ్చినప్పుడు కోరటం, ఆనాడు ఆయన దానికి సానుకూలంగా స్పందించడం, ఆ స్పందన మేరకే ఈ రోజున శాశ్వత పరిష్కారం ఎన్డీఏ విజయంగా భావిస్తూ దానికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వానికి మా తరఫున, తెలుగు ప్రాంత ప్రజల తరఫున ఈనాడు యావత్ తెలుగు జాతి గర్వపడేలాగా ఈనాడు ఉక్కు కర్మాగారాన్ని కాపాడటం అనేది ఈ రోజున వారందరికీ కూడా మేము హృదయపూర్వకమైనటువంటి గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం నన్ను ఎంపిక చేసినందుకు కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున అతి త్వరలో జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికని అత్యంత బాధ్యతాయుతంగా, ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత పార్టీ శ్రేణుల మీద ఉంది అనే భావంతో, అంతేకాకుండా ఎవరైతే దీంట్లో ఓటర్లుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారో వారందరికీ నా విజ్ఞప్తి, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ నేపథ్యంలో జరిగే ఈ ఎన్నికలో విజయం చేకూర్చమని మీ అందరి యొక్క సహకారం, సహాయం, ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండే నేపథ్యంలో నా విజయం ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఆ రకమైనటువంటి గౌరవ మద్దతుని పలకాలి అంటే నాకు ఒక సంకేతాన్ని నా ద్వారా ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ ఎన్నిక ఆ రకమైనటువంటి ఎన్నికగా భావించాలి మీ అందరూ అని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ఎవరైతే ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించే నేపథ్యం, అదేవిధంగా ఈ రోజున ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ అందరికీ సామాజిక గౌరవంతో పాటు నిజమైనటువంటి మీ సమస్యలను పరిష్కరించగలిగిన ఏకైక ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఎవరైతే ఏ రంగంలో అయితే ఉన్నారో, పట్టభద్రులుగా ఉన్నారో మీ అందరి యొక్క గౌరవానికి ఎలాంటి విఘాతం కలగకుండా మీ సమస్యలన్నింటికి పరిష్కారం చేయగలిగినటువంటి
నాయకత్వం మీ ముందు ఉంది అని చెప్పి మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కూడినటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా మీరు భావించాలి అని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగు. రాష్ట్రంలో జాతీయ రహదారుల భూసేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుండి జాతీయ రహదారుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణపై జిల్లా కలెక్టర్తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ 2 రోడ్లు ఉన్నాయి సార్. ఒకటి బెంగళూరు టు విజయవాడ, రెండోది పిడుగురాళ్ళ టు ఓడరేవు సార్. రెండిట్లో కలిపి 3.5 కిలోమీటర్స్ పెండింగ్ సార్. వీ కెన్ డూ ఇట్. అంటే సార్ అవార్డ్స్ అంతా పాస్ అయిపోయింది, ఓన్లీ పేమెంట్ సార్, టైటిల్ ఇష్యూస్ ఉన్నాయి. 10 daysలో మనం క్లియర్ చేస్తాం సార్. Okay, thank you. Thank you, sir. And there is Annamaya also, you have around sir, Annamaya response. గాయపడిన సెంట్రింగ్ మేస్త్రికి ఆర్థిక సాయం చేసిన తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తాపీ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా సూచించారు. కర్లపాలెం గ్రామానికి చెందిన పఠాన్ హనీఖాన్ సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. డిసెంబర్ 28వ తేదీన గోకర్ల మఠంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కుడి కాలుకు గాయమవడంతో కాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. కర్లపాలెం మండలం తాపీ వర్కర్స్ యూనియన్ వారు ఆర్థిక సహాయం కింద 2,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పఠాన్ యూనిస్ ఖాన్, తుమ్మా ఉల్లారెడ్డి, షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. సూర్యలంక గ్రామంలోని రిసార్ట్స్ వలన చాలా ఇబ్బందిగా ఉందని, వాటిని వెంటనే తొలగించాలని సూర్యలంక గ్రామ నివాసి ఓ స్వాతి డిమాండ్ చేశారు. గ్రామంలోని పాఠశాల వద్ద వారు విలేకరులతో మాట్లాడి ఆవేదన వ్యక్తం చేశారు. రిసార్ట్స్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో నుంచి గేట్లు పెట్టి కార్లు కూడా పాఠశాలలో పెట్టి వస్తున్నారని, ఆదివారం వచ్చిందంటే భయమేస్తుందని వాపోయారు. మద్యం తాగి వచ్చి సీసాలు కూడా పగలగొడుతున్నారని అన్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పాఠశాలకు అంగన్వాడీ కేంద్రానికి స్థలం ఉంటే దాన్ని కూడా కొందరు ఆక్రమించుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు. మామిడయ్య అనే వ్యక్తి రిసార్ట్స్ నడుపుతున్నారని, ఆయన తమ ఇళ్లను ఖాళీ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అదేవిధంగా చెంచయ్య మరికొందరు కలిసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. చెంచయ్య అనే వ్యక్తి రిసార్ట్స్ ప్రారంభించిన నాటి నుండి అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో వి తిరుపతమ్మ, కె ఏడుకొండలు, టి వెంకటరెడ్డి, సిహెచ్ దుర్గా, నాగేంద్రమ్మ, దుర్గా భవానీ, వి లక్ష్మి, కె శివ, కె సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తిరుపతమ్మ. మేము ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు పెట్టుకుని ఉంటాము. ఎప్పటి నుంచో ఏడేమంటున్నాము. మా ఇల్లు చుట్టూరు లాడ్జీలు కట్టారు. లాడ్జీలు కట్టి నైట్ పూట మందు తాగి ఆ బీర్ సీసాలు ఇళ్ల మీదకి ఇస్తున్నారు. నైట్ పొనుకుంటే ఇళ్లలోకి వచ్చి తలుపులు కొట్టి మాకు అమ్మాయిలు కావాలి, మీరు ఏమన్నా సెట్ చేస్తారా, ఇక్కడ దొరుకుతారా అనేసి మా ఇళ్లకు వచ్చి అడుగుతున్నారు. డీజేలు పెడుతున్నారు. అసలు నైట్ నిద్ర ఉంచట్లేదు. మళ్ళీ పైపచ్చు మా మగవాళ్ళు యాట్లకి వెళ్తారు సార్, మేము ఒంటరిగా మా ఇళ్లలో పనుకోవాలి. మగవాళ్ళు లేకుండా చూసి ఇట్లా మా ఇళ్లలోకి వస్తాం, లేదంటే బీచ్ దగ్గర బండి పెట్టుకుంటే మందు దొరికిద్దా, అమ్మాయిలు దొరుకుతారా, ఎంతకు వస్తారు, ఇక్కడ రూములు ఎక్కడ నుండి అని అడుగుతున్నారు సారు. అక్కడ మేము స్కూల్ కట్టుకుంటే స్కూల్లో నుంచి బాట ఇవ్వలేదా అనేసి స్కూల్ తలుపులు పగలగొట్టేసి మళ్ళీ పైపచ్చు అదేమంటే మేము కేసు పెడతాము, మీరు ఏం చేసుకుంటా చేసుకోండి, మాకు బెయిల్ రాదు. మళ్ళీ మేము బడి కానీ గుడి కానీ మళ్ళీ అంగన్వాడి బడి కానీ అన్ని స్థలాలు ఆపుకున్నాం సారు. ఆపుకుంటే స్థలం ఉన్నాయి అమ్మేసుకున్నారు. అమ్మితే మా ఊళ్ళో పెద్ద మనుషులు వెళ్ళి అడిగారు. అడిగితే మీకేది సంబంధం, మేము అమ్ముకున్నామా, స్థలం నాదనేసి మా ఊర్లో పెద్ద మనుషుల మీద 5గురు మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆడవాళ్ళు వెళ్ళి అడిగాము. అడిగితే మిమ్మల్ని అందరూ లేదంటే మీ స్థలాలు కూడా ఇవ్వండి, మేము కొనుక్కుంటాము, మాకు ఇక్కడ లాడ్జీలు పెడితే డబ్బు బాగా వస్తుంది, మేము స్థలాలు కొనుక్కుంటాము, ఇట్లాగే నడుపుకుంటాము అని అనేసి కన్నా నాగేశ్వరరావు, మామిడియా వీళ్ళ మూలాన మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సారు. అదేమంటే మా వాళ్ళు వెళ్ళి అడిగితే మీ బాబు సొత్తా, మీరేం పిక్కోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అనేసి మేము ఎక్కడైనా పట్టాలు పుట్టిస్తాము. దొంగ పట్ట మా దగ్గర డబ్బు ఉంది, ఎక్కడైనా పట్టాలు పుట్టిస్తాము. వీళ్ళు మమ్మల్ని ఏం పీకలేరు, మీరు మీ చేతనం చేసుకోండి. ఎవరు చెప్పుకున్నా సరే మీరు ఎవరు న్యాయం చేయరు. మీరు ఇలాగే తిరగాల్సి వచ్చింది. ఏ జిల్లా వస్తుందో ఎవరు వచ్చి ప్రభుత్వం వచ్చి మీకు ఎలా న్యాయం చేస్తారో మేము చూస్తాము అనేసి నిన్నటి నుంచి మా మోకాలంక చూసి కూడా నవ్వుతున్నారు సార్. ఇట్లా ఇబ్బంది జరుగుతుంది సార్. స్కూల్ దగ్గర కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బీర్ చేసాలా ఈ పగలు కొడతా ఊరికి గందరగోళం చేస్తున్నారు. మా ఊరికి న్యాయం జరగాలని, రూములు లేకుండా చేయాలని మేము పోరాడుతున్నాం సార్. మాది సూర్యలంక గ్రామం సార్.
మా ఊరు చుట్టూ లాడ్జీలు కట్టారు సార్. ఇల్లు కన్నా లాడ్జీలు ఎక్కువైపోయినాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నైట్ పూట ఎటన్నా వెళ్ళాలన్నా కూడా. ఆ లాడ్జీలోకి వచ్చిన వాళ్ళు తాగేసి బాగా బీర్ సీసాలు అవి పడేయటం, రాత్రులు వచ్చి తలుపులు కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మాకు అసలు ఈ లాడ్జీలు అనేవి మా ఊర్లో వద్దు సార్. ఇవి లేకుండా చేయండి సార్. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఇటీవల జరిగినటువంటి ఒలింపియాడ్లో బాపట్ల పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నిహారిక స్టేట్ సెకండ్ వచ్చిన సందర్భంగా పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత వాతావరణ శాఖ డైరెక్టర్చే సత్కరించబడింది. నిహారిక బాపట్ల వచ్చిన సందర్భంగా బాపట్ల వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు జె షడ్రక్, ఎం రమేష్ బాబు, బి ప్రసాద్, జి గుప్తేష్ తదితరులు ఆమెను బాపట్ల పబ్లిక్ స్కూల్లో సత్కరించి సన్మానించారు. Good morning to one and all. I am Niharika, studying 9th class in Bapatla Public School. Today I am honored to share my experience with you people. I was about the competition. I was participated in the competition conducted by IMD, Indian Meteorological Department. I was very proud. I was selected to the state level. It was the immense proud moment for me. I was very proud to represent my school and our state at the national level competition conducted at the New Delhi. My experience taught me a lot. Although I did not get selected for the national level, but I gained a valuable insights of experience and a lot. I learned about the meteorological department a lot. They provided me all facilities to stay there, and I met very talented students around all the country. I shared my experience with them and they also shared their experiences. We gained knowledge a lot, and in this moment I want to tell my heartfelt gratitude towards my school, our principal sir and my teachers and my social teacher Mrs. Rajkumari madam. Their guidance, support and encouragement motivated me a lot. They believed in me, and my parents also encouraged me a lot. They supported me in all the things, in every moment. They also encouraged me a lot. My family, my school teachers, my principal sir, all I felt very proud of them. Because of them only I stand here by winning the prize at the state level. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యార్థులు విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మనోరంజని సందర్శించారు. ఆ పాఠశాలకు మనబడి మన భవిష్యత్తు ద్వారా వచ్చిన డిజిటల్ టీవీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ విద్య నేర్పటంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, వాటిని అనుకూలంగా విద్యను బోధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం మనబడి మన భవిష్యత్తులో డిజిటల్ టీవీని పంపిణీ చేశారు. ఆ డిజిటల్ టీవీని మరి విద్యార్థుల యొక్క సాంకేతిక విద్యను డెవలప్ చేయడంలో, విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకి అనుకూలంగా మరి ఆ విద్యను అభ్యసించడానికి సహకరిస్తాయని మేము తెలియపరుస్తున్నాము. మరి మండల విద్యాశాఖ అధికారి ద్వారా ఈ టీవీని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఉన్నత పాఠశాలలో మరి సాంకేతిక విద్య పట్ల లేక డిజిటల్ టీవీ ద్వారా విద్యను అందిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని పిల్లలకి మరింతగా చేరువ చేయాలని, ఒక ఉన్నతమైన స్థాయికి విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని సకల విద్యార్థులు చదువుకోవాలి. విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకి అనుకూలంగా నేటి మా ఉపాధ్యాయులు కూడా నిరంతరము
అన్వేషిస్తూ ఏ విద్యా వ్యవస్థలో అయితే ఏ టెక్నాలజీలో విద్యార్థికి అర్థమవుతుందో ఆ విద్యను మేము తెలుసుకొని ఆ విద్యార్థులకు మేము బోధిస్తున్నాము. తద్వారా పిల్లలలో మంచి తెలివితేటలు, విద్యలో చక్కని మెలకువలు తెలుసుకుంటున్నారు. ఇది ఎంతగానో మాకు ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా ప్రోత్సహిస్తుంది. కాబట్టి విద్యార్థులు చక్కగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న ఈ మంచి సౌకర్యాలను ఉపయోగించుకొని వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అసోసియేటెడ్ విత్ తెలుగు సంస్కృత సాహితీ సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు బాపట్ల ఆదర్శనగర్కు చెందిన సంగాని ఏడుకొండలను జాతీయ రంగస్థల పురస్కార అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో స్వర్ణ కంకణం అందజేసి పురస్కార సన్మాన పత్రం అందజేశారు. ఏడుకొండలు పలువురికి ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు సంగాని ఏడుకొండలు, ఆదర్శ్ నగర్ గ్రామం. నేను పౌరాణిక నాటక రంగంలో, ఫోటోగ్రఫీ రంగంలో, సోషల్ సర్వీస్ రంగంలో గత 30 సంవత్సరాల నుండి ప్రతిభ కనబరుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా విజయవాడ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో నేను బాలచంద్రుడు ఏకపాత్ర ప్రదర్శించాను. ఆ సభలో శివస్వామి పీఠాధిపతుల వారు ముఖ్య అతిథులుగా వెంచేశారు. ఫోటోగ్రఫీ రంగంలో కూడా ఇంతకుముందు నేను అనేక అవార్డులు సాధించాను. నాటక రంగంలో కూడా అనేక బహుమతులు సాధించాను. ఈ ప్రతిభను గుర్తించి వారు నాకు స్వర్ణ కంకణము మరియు ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివజ్ఞానే జీవసేవ అన్న స్వామి వివేకానంద సూక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. స్వామి పూర్ణానంద మహారాజ్. ప్రతి మహిళను అక్షరాస్యులను చేయటమే ప్రభుత్వ లక్ష్యం. తహసీల్దార్ సుందరమ్మ. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మండల విద్యాశాఖ అధికారి మనోరంజని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.